వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. జూన్ మాసంలో కేవలం 40% వర్షపాతమే నమోదు కావడం వల్ల రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధిక జనాభా గల దేశంలో సకాలంలో వర్షాలు పడకపోతే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దేశంలో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే. ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ దేశానికి కావలసినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నిన్నట్టయితే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు సాయి కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి కృప వల్లే తనకు పద్మశ్రీ అవార్డు దక్కిందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తనకు వచ్చిన ఈ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி சூச்சனா తిరుమల క్షేత్రమే రాజనీతిక్ రాజేంద్ర ప్రసాద్ వస్తున్నాడు. బయటకు వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్కారం. సో ఎప్పుడు వచ్చినా స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఎప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ల నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి. సో మొన్నే వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో శంబాలా కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీరు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు ఈ జూలై నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్ డ్రాప్లో చేసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి, అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా ఒకటి రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో, పవనుడి గారి దర్శకత్వంలో. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా
ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రాయల చెరువు రోడ్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ రైతు బజార్ వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బజార్ బయట కొందరు దళారులు అనధికారికంగా ఏర్పాటు చేసిన దుకాణాల వల్లే తాము నష్టపోతున్నామని ఆరోపించారు. ఈ సమస్యపై 3 ఏళ్లుగా జిల్లా అధికారులను వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్ వెలుపల ఉన్న అనధికారిక దుకాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆపేది లేదని వ్యాపారులు స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. గత 2001వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ రైతులంతా బాగుండాలనేసి తిరుపతి నడి బొడ్డులో మాకు ఒక జాగా కేటాయించి రైతులకే కాకుండా అన్ఎంప్లాయీస్, హ్యాండిక్యాప్స్, మహిళా సంఘాలు వీళ్ళకందరూ కూడా బాగుండాలనేసి మేము అద్దెలు తీసుకొని వేలు కడుతున్నాం. గత 2.5 సంవత్సరాలుగా అనధికారిక షాపులు ఇక్కడ ఎక్కువైపోయేసి ఎన్నిసార్లు అధికారులకు ఇచ్చినా తూతూ మంత్రంగా ఎత్తో చేసామని శాశ్వత పరిసరాలు చూపించలేదు. మేము ప్రతి పీజీఆర్ లో కూడా కలెక్టర్ గాని, అదే విధంగా ఎస్పీ గారికి కానీ, కమిషనర్ కానీ, ట్రాఫిక్ ఆఫీసులో కానీ ఎన్నో లెటర్లు ఎన్నోసార్లు అందించాం. ఒకరు కూడా న్యాయం చేయలేదు. ఈ రోజు మేమేదో మా కడుపు కాలి 10 నిమిషాలు రోడ్లో కూర్చుంటే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అంటున్నారే. ఇదే విధంగా 2.5 సంవత్సరం ఈ అధికారులు దున్నపోతు వాన పడినట్టు కూర్చొని కళ్ళు కనిపించలేదు ఈ అధికారులకి. ఈ రోజు అడిగితే రాజకీయ ఒత్తిడి ఉంది, మాకు టక్కన లేపలేము, ఇది తప్పు కదా, మీరు అధికారులుగా ఉండి చేయలేని బట్టే నువ్వు తప్పుకుంటే నీవే ఇంకొక వస్తారు, న్యాయం చేస్తారు. ఇది ఎప్పుడు కానీ అధికారులు ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి అని చెప్పకుండా మాకు పూర్తి న్యాయం చేస్తేనే ఇక్కడి నుంచి మేము కదలుతాం. తిరుపతి రైతు బజార్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. పల్నాడు జిల్లా కాచవరంలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కోసం సుమారు 700 ఎకరాల భూములు త్యాగం చేసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి 2 ఏళ్లైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. మైనింగ్ పేలుళ్ల వల్ల ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. అధికారులు, యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మా దగ్గర ఉన్న భూమిని 2 ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ పోర్షన్ 800 ఎకరాలు, 600 ఎకరాలు చిల్లర శ్రీ సిమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. 2024 ఏప్రిల్లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ మొదలవడం జరిగింది. సుమారు 2,500 కోట్ల పెట్టుబడితో మేము ఈ కంపెనీ పెట్టామని, దీనికి 3,000 లక్షల టన్నుల కెపాసిటీ ఉందని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసి, ఆ ప్రెస్ రిలీజ్ డాక్యుమెంట్ లో కూడా డైరెక్ట్ జాబులు 700 అని, ఇండైరెక్ట్ జాబులు 1300 అండి. ఆ రోజు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ వాళ్ళ సైట్ లో తీసుకుంటారు. అంటే సుమారు 2,000 జాబులు ఉన్నాయని చెప్పారు. ఆ రోజు మైనింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు కూడా ఈ ఊరికి అన్ని కావాల్సిన వసతులు సమకూరుస్తామని చెప్పి వాళ్ళకిచ్చిన లెటర్ లో కూడా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అనే పాలసీ కింద కంపల్సరీ ఆ స్థానికంగా ఉండే ప్రజానికానికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఒకవేళ వారి దానికి తగిన క్వాలిఫికేషన్ లేకపోతే వారి ఫౌండేషన్ కింద తగిన వాటిలో శిక్షణ ఇచ్చి మరి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాని పాలసీ తీసుకోవడం జరిగింది. ఇవాటికి 2024 మొదలైన ఫ్యాక్టరీ ఈ రోజు 2022 సంవత్సరాలు అవుతుంది. రేపు 8వ తారీఖు మరొక ప్లాంట్ కోసం పబ్లిక్ హీరింగ్ మీటింగ్ పెట్టారు. ప్లాంట్ కొత్త ప్లాంట్ పెడుతున్నామని. 2024 నుంచి 2026 కొత్త ప్లాంట్ మొత్తం 2 సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఎంతో సిమెంట్ ప్రొడక్షన్ ఎక్స్ట్రాక్షన్ చేసి మా గ్రామానికి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వలేదు. ఆ రోజున శ్రీ సిమెంట్ యాజమాన్యం గ్రామంలోకి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క అందరూ పొలాలు ఇచ్చారు. ఏదో ఆర్థికంగా అందరూ బాగుపడతారు, ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంటది, వీటి వల్ల ఉపాధి కలుగుతుంటది, పొలం పనులు లేని వాళ్ళకు కూడా ఏదో ఒక జాబులు, ఉద్యోగ అవకాశాలు ఏదో ఒకటి ఉంటాయని చేశారు. ఇవాళన్నీ వీళ్ళు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కంపల్సరీగా
ఒక పార్టీకి సంబంధించి కొమ్ముకు వస్తున్నారని మేము మీడియా ముఖంగా సముఖంగా చెప్తున్నాను మీకు. మా ఇంటికి ప్రతి ఇంటికి ఆ రోజు మా తోటి లెటర్లు అయితే మా తెలియక మేమైతే లెటర్లు మా పిల్లలకు జాబ్ కావాలని మేమైతే వాళ్ళ దగ్గర రాపించుకోలేదు. మమ్మల్ని నమ్మించి మీకు ప్రతి కుటుంబానికి మేము జాబ్ ఇస్తాం, మీరు పొలాలు ఇవ్వండి అంటే మేము మోసపోయి మేము ఏ లెటర్ లేకుండా మా ఊరు మొత్తం పొలాలు ఇచ్చాము. ఈ మా దగ్గర ఉన్న భూమిని 2 ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ పోర్షన్ 800 ఎకరాలు 600 ఎకరాలు చిల్లర శ్రీ సిమెంట్. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో విద్యార్థులు గ్రామస్తులు నిరసనకు దిగారు. పాఠశాలలకు వెళ్లే సమయానికి ఆర్టీసీ బస్సులు ఆపాలని ఎంత కోరుతున్నా డ్రైవర్లు ఆపకుండా వెళ్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జయంతిరామపురం వద్ద నడి రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తమకు సరైన రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్సులు ఆగకపోవడం వల్ల ప్రతిరోజు పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు 8ంటికి వస్తే పొద్దున్నే 9 ఒక బస్సు పోతే ఇంకో బస్సు అనుకుంటే ఆ బస్సు కూడా ఆపకుండా పోతున్నారు. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్తే అలా ఆబ్సెంట్ పడుతుంది. సంవత్సరం 2 నెలలు ఆబ్సెంట్లో ఉంటే అట్టండి. మీరు చెప్పండి, వారానికి 2-3 సార్లు బస్సులు ఆపకుండా పోతున్నారు. రోజు ఆబ్సెంట్ అయితే అట్ట మేము ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. తిరుపతిలో జి రామ్జీ పథకానికి వ్యతిరేకంగా సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. సిపిఎం నగర కమిటీ పిలుపు మేరకు పాత మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జి రామ్జీ పథకం సామాన్య ప్రజలపై తీవ్ర అదనపు భారం మోపేలా ఉందని ఆరోపించారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. పాత చట్టాన్ని కొనసాగించాలి, పాత చట్టాన్ని రద్దు చేయాలి, జీరాంజీ పథకాన్ని సిద్ధో పేదల కడుపులు కొట్టేటువంటి జీరాంజీ పథకాన్ని తీసుకురావడము, సిద్ధో పేదల పట్టు కొట్టడానికి తీసుకొచ్చిన జీరాంజీ రద్దు చేయాలి, జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలి, జీరాంజీ పథకాన్ని కొనసాగాలి, రద్దు చేయాలి, జీరాంజీ పథకాన్ని కొనసాగించాలి, పాత చట్టాన్ని రద్దు చేయాలి, జీరాంజీ పథకాన్ని. గతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకాన్ని ఈవేళ మన జిల్లాలో రైల్వే కోడూరులో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు, కూటమి నేతలు ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించడం వల్ల వ్యవసాయ కార్మికులు, పేదలు, నిరుపేదలు పనులు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. గతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జీరామ్జీ పథకాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రాలపై భారం పడుతుంది. గతంలో ఉన్నటువంటి పాత చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం 90% నిధులు భరించేది, కేవలం 10% మాత్రం రాష్ట్రాలు భరించేవి. జీరామ్జీ పథకం ప్రవేశపెట్టడం వల్ల 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాల మీద భారాలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి అల్లాడుతుంటే ఈ పథకం వల్ల భారం పడుతుంది. భారాలు పడడం వల్ల ఈ పథకాన్ని పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజులు పథకాన్ని ఎత్తేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేదలు నష్టపోతారు. వ్యవసాయ కూలీలు, పేదలకు నష్టం జరిగేటువంటి పథకాన్ని తీసుకురావడాన్ని సిపిఎంగా ఖండిస్తున్నాము. కేసీఆర్ పెట్టారు. అదేవిధంగా ఉపాధి హామీ మేట్లకందరికీ వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా కోత విధించే విధంగా చేయడం అనేది, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి హక్కులన్నీ ఉపాధి హామీ కూలీలకు కాలు రాసే విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇంత గతంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం మొత్తం 90% నిధులు ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీని నుంచి పూర్తిగా తప్పుకోవడానికి 60% నిధులు కేటాయించి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలి అని చెప్పడం అంటేనే ఈ ఉపాధి హామీని ఉసురు తీసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కడప జిల్లా పులివెందులలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బైక్ పైకి దూసుకెళ్లింది. అయితే అక్కడున్న వాహనదారులు, స్థానికులు సకాలంలో అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ఘటన జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.
బండి వచ్చారు రాయి పెట్టారు తిరుపతిలో రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ఉషారాణిపై చుక్కా శేఖర్ అనే మరో బాధితుడు సంచలన ఆరోపణలు చేశారు. ఉషారాణి తన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మానసికంగా వేధిస్తూ 90 లక్షలకు వసూలు చేసిందని ఆరోపించారు. ఆమె గతంలో పలువురితో వివాహాలు సహజీవనాలు చేసిందని, ప్రస్తుతం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందన్నారు. ఉషారాణి అసలు స్వరూపంపై పోలీసులు విచారణ జరపాలని బాధితుడు కోరారు. పేరు చుక్కా శేఖరు, బొడమాలపేట మండలం పాదిరేడు. మహాలేడి ఉషారాణి గురించి నేను చెప్తున్నాను. నాకు ఆమెకి 2008-9 మధ్యలో పరిచయం అయింది. కోర్టులో ఆమె విశ్వనాథుడు అనే అతనితో విడాకుల కేసులో వచ్చి ఆ పరిచయం మాకు కొంచెం శారీరక సంబంధంగా ఏర్పడింది. ఆమె కొద్ది రోజులు నాతో బాగానే ఉంటూ అన్నీ చేసింది. మధ్యలో సుబ్రహ్మణ్యం అనే అతను గాజులమన్నం ఆయిల్ ఫ్యాక్టరీ అతని దగ్గర అక్కడ సుబ్రహ్మణ్యం అని మేస్త్రి అతనితో కూడా ఇల్లీగల్ సంబంధం ఉండింది. అతను ఊరు ఏమని అడిగేసి కొద్ది రోజులు నేను ప్రశ్నించినాను. కొద్ది రోజులు ఆమె ఆపకుండా అతనితో తిరుగుతూ ఉండింది. మళ్ళీ కొద్ది రోజులు నిలిచిపోయి నాతోనే కాలం గడుపుతూ ఉండింది. ఇటీవల ఇక్కడ సుందరయ్య నగరం రైల్వే కాలనీ సుందరయ్య నగర్లో తీసుకొచ్చి కాపురం పెట్టినప్పుడు ఆమె నాతోనే ఉంటూ సహజీవనం చేస్తూ ఉన్నాము. నాకు కొద్ది రోజుల తర్వాత నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. నేను మా భార్యకి మా బిడ్డలకి వాళ్ళకి భయపడి నేను రాజకీయంగాను ఒక సర్పంచ్గా వ్యాపారం చేసేవాడుగా తిరుగుతూ ఉన్నాను. ఆమె పెట్టే బాధలకి హింసలకి తట్టుకోలేక బయటపడితే ఆ పరువు పోతుందని పరువు కోసం బాధలాడి ఎప్పుడంటే అప్పుడు నన్ను డబ్బులు అడిగేది. పగులు అనేది కాదు, రాత్రి అనేది కాదు, డబ్బు కావాలి ఎప్పుడు ఆమెకి. అదేవిధంగా ఇంట్లోకి ఏం కావాలంటే ఒక డీమార్ట్కి పోతే ఎవరన్నా సామాన్యమైన కుటుంబం ఉండేవారు 10,000 5,000కి డీమార్ట్లో కొంటారు. 50,000కి సరుకులు చేస్తుంది. 2 కేజీలు జీడిపప్పు కావాలంటుంది, 2 కేజీలు పిస్తా కావాలంటుంది, 2 కేజీలు బాదం పప్పు కావాలంటుంది. ఈ విధంగా ఒకసారి డీమార్ట్కి పోతే 50,000 నుంచి 60,000 వరకు అవుతుంది. ఇలాగా నన్ను చాలా వరకు చిత్రహింసలు పెట్టేది. నాకు ₹1,00,000 ఇల్లు తీసి లేకపోతే నీ ఎంత చూస్తాను, రాజకీయంగా మీ మినిస్టరు మీ రోజమ్మ దగ్గరికి వచ్చి నిన్ను అట్టన్నారని కూడా ఎన్నోసార్లు నన్ను బెదిరించింది. నేను ఆ బెదిరింపులకి దానికి తట్టుకోలేక ఆమెతో నేను ఎదిరించి లేక జెండా మాట్లాడితే నాకు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ 100 జన్మలెత్తినా మళ్లీ అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దుర్మార్గంగా పాలించారని, అందుకే ప్రజలను జగన్ ఎప్పుడో మర్చిపోయారని, పోలవరం ప్రాజెక్టులో 1% కూడా పనిచేయలేదని ఆరోపించారు. రాజధానిని మార్చాలంటే ముందు జగన్ అధికారంలోకి రావాలని, కానీ అది అసలు జరిగే పనే కాదని మండిపడుతున్న జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానికి సంబంధించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు అయితే ఉన్నారు. ఆయన మాట్లాడడం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే నిన్న రాజధానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు మావి గారిని ప్రస్తుతం మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. అసలు మావి గారి మీద మీ స్పందన ఏంటి? మావి గారిని అంటే పక్కా మోసం అని అర్థం. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 60 నెలల్లో 5 సంవత్సరాల్లో ఏ రోజు గుర్తు రాలేదా మావిగాను? అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని 3 మొక్కలు ఆటలాడినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి జగను ఎందుకు చేయలేదు? పోనీ ఆ మావిగన్లోనే ఏమైనా చేశారా? నువ్వనే ఆ మావిగన్కి అర్థం ఏంటో నీకు తెలియదు. నువ్వనే ఆ మావిగన్కి ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు మాట్లాడే అర్హత ఎక్కడన్నా ఉందా నీకు? కేంద్రంలో చట్టసభల్లో అమరావతి రాజధానిని చట్టబద్ధం చేశారు. ఈరోజు నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసి, అమరావతి రైతుల్ని మోసం చేసి, 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు మోసం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీకు మాట్లాడే హక్కు ఉందా? అంటే ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే అమరావతి రాజధానికి మీరు ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా?
10 లక్షల కోట్లు అప్పులు చేస్తున్న మీరు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేస్తారా? ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంటి రిటర్న్ గిఫ్ట్? మిమ్మల్ని ఒక్కసారి గెలిపిస్తే మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ 10 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకొని మద్యపానం నిషేధం చేస్తానని 15 సంవత్సరాలు మద్యం తాకట్టు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి మద్యం రేట్లు పెంచి నాసి రకం మద్యం ఇచ్చి దోచుకుంటారా? మీకు ఒక్క అవకాశం చివరి అవకాశం చేశారు ప్రజలు. నువ్వు మావిగానన్నా ఏ చెప్పినా ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరు. వైసీపీకి 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి ప్రజలు సమాధి కట్టారు. ఇంకేంటి మావిగను? నువ్వు మావిగన్ మాటకి అర్థం లేదు. ఈరోజు ₹1 ఖర్చు పెట్టాడా మావిగన్కి? నువ్వు అనుకునే మావిగన్ ఇప్పుడు కొత్తగా ఎక్కడ పుట్టుకొచ్చింది? 3 రాజధానులకు ₹1 ఖర్చు పెట్టావా? నీకు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా? ఒక ప్రాజెక్టు కట్టావా? రైతులకి 1 ఎకరం నీళ్లు ఇచ్చావా? 5 ఏళ్ల పాలనలో పోలవరం కూడా 1% పూర్తి చేయాలండి. అసమర్థుడు, అవినీతి దుర్మార్గుడు అరాచక ప్రభుత్వాన్ని ఇచ్చి విధ్వంసం చేసి మళ్ళీ మావిగన్ అంటే విగన్ అంటే విధ్వంసమే. నీగా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. అందున ఇక ప్రజలు వైసీపీకి సమాధి కట్టారు. ఇక జగన్ని మర్చిపోయారు ప్రజలు. ఇది ఇక భవిష్యత్తులో బతికున్నంత కాలం 100 జన్మలు ఇచ్చినా జగన్కి భవిష్యత్తులో ప్రజలు అధికారం ఇవ్వరు. చట్టసభలో ఆల్రెడీ బిల్లు ఆమోదించారు అమరావతి అని అంటున్నారు. రేపు వాళ్ళ అధికారం వస్తే మార్చడానికి అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? అసలు ఇంకానండి, వాళ్ళు ఇంక అధికారంలోకి వచ్చేది ఎక్కడ? జగన్ బతికున్నంత కాలం వచ్చి 10 జన్మలు ఇచ్చినా జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాలేడు. ఇక వైసీపీకి అర్థం, వైసీపీని పతనం చేసింది, ఒక్క అవకాశం ఇస్తే నాశనం చేసుకుంది జగనే. అమరావతిలో అవినీతిమయంగా మారింది, కానీ అక్కడ అమరావతి మొత్తం ఒక అవినీతి ఆరోపణలు అయితే చేశాడు. అవినీతి ఆరోపణలపై మీరు ఎలా స్పందిస్తారు? చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు, ఎదుటోళ్ళ మీద బురద జల్లటం, రోజు విషం చిమ్మటం జగన్ సంస్కృతి, జగన్ నైజం. సైకోపాలన ఇచ్చినటువంటి జగను అధికారంలో ఉన్నప్పుడు విషం చిమ్మాడు. ఈరోజు ఓడిపోయినా బుద్ధి రాలే. 151 సీట్లు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఎందుకు ఇవ్వలేదు? ఒక్కరోజన్నా ఆలోచించాడా జగన్? ఇప్పటికైనా బుద్ధి రావద్దా? ఈరోజు అమరావతిలో 1000 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఓర్చుకోలేకనే ఈ దుష్ప్రచారం, అవినీతి ఎక్కడ జరుగుతూ ఉంది? అందరూ అన్ని కూడా టెండర్లు ప్రాసెస్ పిలిచి, ఓపెన్ టెండర్లు పిలిచి పారదర్శకంగా ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ₹1 అవినీతి జరగట్లా అమరావతి రాజధానిలో. కానీ ఈ విష ప్రచారం ఏంటి అంటే, మీకు చేతకాలేదు అమరావతి రాజధాని అభివృద్ధి చేయటము, ఒక కిటిక పెట్టలేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఎందుకంత ఈర్ష్య, ఎందుకంత ఏడుపు? ఎదుటోళ్ళ మీద బురద జల్లటం జగన్కి అవినీతే, జగన్కి అలవాటే. అవినీతి బురద చల్లటం జగన్కి అలవాటే. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సడన్గా ఇంకా ఎలక్షన్ 3 ఏళ్ళు ఉంది. సడన్గా అసలు ఈ మావిగన్ అనే ప్రస్తావన తెర మీద తేడానికి గల కారణం ఏంటంటే ఏం చెబుతారు? ఇది జగన్ అసమర్థతకి, ఫెయిల్యూర్కి అడ్డం పడుతుంది. జగన్ అంటే ఒక సైకో అని చెప్పి ప్రజలు అనుకున్నారు, ఇప్పుడు తెక్కోడని అనుకుంటున్నారు. అంతకు మించి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ఏది, అమరావతి మావిగన్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు? అసలు మావిగన్ అనే మాట ఎక్కడుంది? మావిగన్ అనే ప్రసక్తి ఎక్కడుంది? చేతగానుడు, పనికిమాలినోడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటకి విలువ లేదు. అమరావతి బ్రహ్మాండమైన దేశంలోనే గొప్ప రాజధానిగా మన రాష్ట్రానికి వన్నె తెస్తుంది, పేరు తెస్తుంది. భవిష్యత్తులో ఒక ఆదర్శ రాజధానిగా నిలుస్తుంది అమరావతి. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వినుకొండ చీఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అయితే కొన్ని రేపు అమరావతి రాజధాని కానీ మావిగన్ అనేది లేదు, రేపు అసలు వైసీపీ అనేది అధికారంలో రాదు, అది ఎక్కడ అధికారంలో వచ్చే దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కాబట్టి అమరావతి అనేది రాజధాని ఆంధ్రప్రదేశ్కే, కానీ రాజధాని మార్చడం అయితే ఎవరు తరం కాదని చెప్పేసి జీవీ ఆంజనేయులు అయితే అన్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానేని, పల్నాడు జిల్లా. మావిగన్ మా అజెండా అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పొందుపరిచి ఎన్నికలకు వెళ్తామని, మావిగన్ అంటే వైసీపీ, అమరావతి అంటే టీడీపీ అని జగన్ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ అంటూ ఉండదని, అవసరానికి తగినట్లుగా ఆయన మాట మారుస్తుంటారని అనంతపురానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు.
జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మావిగన్కి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్తోనే వెళ్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇటు కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్లోనూ గెజిట్ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వివిధ పార్టీ రాజకీయ నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ పైన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? సార్, ఇవన్నీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలు. ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు. అధికార పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి రాజధాని భూములు వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితోనే ఉన్నారు. అయితే ఈ రకమైనటువంటి దొంగ నాటకాలు ఆడొద్దనేది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత 12 సంవత్సరాలుగా రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఈరోజు కుంగి కుషించి నశించిపోతున్నటువంటి పరిస్థితి, అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి, ఆర్థిక వనరుల్ని సమీకరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అప్పుల కుప్పగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి పార్టీ ఏమో వాళ్ళ భూదోపిడీని అడ్డుకోవాలని చూస్తూ ఉంది. అధికారంలో ఉండి 600కు పైగా హామీలు ఇచ్చినటువంటి అధికార పార్టీ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పార్టీ ఏమో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 100% ఇది భూ దోపిడీని అడ్డుకోవాలని ఒకరు, పొందాలని ఒకరు మాత్రమే చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరికి తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం, సందర్భం ఆసన్నమైంది, దగ్గరలోనే ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. అమరావతిలోనే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన మాట్లాడారు. అయితే దీని మీద రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా అనుకోవచ్చా? 100% మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదప్ప అంటే ఒక ఆంధ్రప్రదేశ్. గత ఇంతకు ముందు అనుకున్నట్టుగా దాదాపు మనం విడిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? భూసేకరణ, అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని ఒక అమరావతి డిసైడ్ చేసి అమరావతి అయితే బాగుంటుందని 100% 33,000 ఎకరాలు 33 గ్రామాల ప్రజలు స్వతంత్రంగా ఇచ్చారు. ఎందుకు? మనకి అమరావతి కావాలి, 5 కోట్ల ప్రజలకు మనకు ఉండాలి అమరావతి అని స్వతంత్రంగా 5 ఏళ్లలో మన అసెంబ్లీ అయితే అనేక ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అయ్యాయి. అది అదృష్టం చేద్దాం ఓడిపోవడం జరిగింది. పిచ్చి రాయించినట్టుగా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని వచ్చాడు. 5 ఏళ్ళు ఒక్క పిల్ల పెట్టిన పాపాను పోలేదు. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఓటు వేయాలంటే టీడీపీకి వేస్తారు, మావిగన్కి వేయాలంటే వైసీపీకి ఓటు వేస్తారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. ఈ మాటలను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి వాళ్ళ పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది, వాళ్ళ అధినేత కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే పూటకో మాట గడికో మాట మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పాలన, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసకరమైనటువంటి రావాలి అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే అభివృద్ధి చెందే ప్రతి అంశంలో కూడా అతను అడ్డు తగులుతున్నటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న పాత్రికేయుల సమావేశంలో మరి ఆయన చెప్పినటువంటి మాట, మేనిఫెస్టోలో కూడా రాజధాని అంశాన్ని పెడతాం, ఇదే కొలమానంగా తీసుకొని ఓట్లకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ పద్ధతుల్లో నువ్వు 3 సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 3 రాజధానులు నేను కడతానన్నావు, నువ్వు కట్టినటువంటి 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రెండో క్వశ్చన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే అమరావతి రాజధాని ఉండాలా, చంద్రబాబు నాయుడుకు కూడా అమరావతి ప్రాంతంలో ఇండ్లు లేదు, నేను ఇక్కడే ఇండ్లు కట్టుకుంటున్నాను కాబట్టి నేను కూడా అమరావతికి మద్దతు తెలుపుతున్నాను, రాజధాని అమరావతి అని చెప్పినావు, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు.
1,00,000 కోట్లతో అమరావతిని డెవలప్మెంట్ చేసి రోడ్లు నిర్మాణాలు అన్నీ కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ 1,00,000 కోట్ల సంగతి ఏంటి? నువ్వు అంటున్నటువంటి నూతనంగా మావిగన్ అనేటువంటి రాజధాని కడతానన్నప్పుడు ఈ 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రధాన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, పులివెందలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు బాధ్యత ఉండదా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అడుగుతున్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పైన చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీకి లాభాన్ని చేకూరుస్తాయంటారు? అసలు జగన్ మాట్లాడే మాటలు అప్రతాభావం. అతను ఇంకా నేను నా పార్టీ వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది. అతను చూడండి, మీరే ఆలోచించండి, కులాలను తీసుకొచ్చాడు, మతాలను తీసుకొచ్చాడు, ఆ పెట్టుబడులు రానికోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ వచ్చాడు. సో వైసీపీ పార్టీ అనేది ఒకటి లేకుండా పోతుందేమో, నా కార్యకర్తలు ఉంటారో ఉండరో అనే ఒక అప్రతాభావంలో అతను మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఒక రాయి వేసి పిచ్చోడు రాయి ఇసిరినట్టు ఒక రాయి వేసేసి ఒక మాట వేసేసి వెళ్ళిపోతుంటాడు అతను. అలా మళ్ళీ 3 వారాలు కనపడ్డా అతను. ఇది మనం ఆలోచించుకోవాలా. ప్రజలు ఆల్రెడీ తరిం కొట్టినారు. నీకు దొంగ నాటకాలు, దొంగ వ్యవహారాలు. ఇప్పుడు సాయి కృష్ణది కులం తీసుకొచ్చావు, ఏమైంది? అది కనుమరుగైపోయింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయంలోనే మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఏమైనా నమ్ముతారేమో, మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తారేమో అనేది అతను అప్రతాభావంలో ఉన్నాడు. లేదు, ఈసారి ఆ సింగల్ కూడా పులివెందులు కూడా గెలుస్తాదో లేదో అనే ఒక ఆలోచనలతో వాళ్ళ వైసీపీ నాయకులు ఉన్నారు. అయితే మీరు ఒకటే గమనించుకోవాలా, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని, వాటిని తెస్తున్న పెట్టుబడులని నారా లోకేష్ బాబు ఊరు తిరిగి మొత్తం విదేశాలన్నీ తిరిగి 1,00,000 కోట్లు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆకాశంతో ఆయన కష్టపడి తీసుకొస్తున్న ఫ్యాక్టరీలని, పరిశ్రమలను, కాంట్రాక్టర్లని బెదిరించేదానికి ఇదంతా వాళ్ళని అప్రతాభావం చేసేదానికి. ఎందుకంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి నాకేమి మైనస్ వస్తుంది, వాళ్ళకి మైనస్ వస్తే నాకు ప్లస్ వస్తుందని అతను అనుకుంటున్నాడు. ఆ అప్రతాభావంతోనే ఆయన ఏందేందో మాట్లాడేస్తున్నాడు. ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఒకటే పారి. ఎందుకంటే 2 ఏళ్లలోనే అనేకమైన అభివృద్ధి జరిగింది. 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి కలిగిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాల్లో కూడా మేము 600 చెప్తే 600లో 90% మీకు ఇదే అయిపోతుంది, అమలు చేస్తున్నాము. ఇది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుకుంటూ, దొంగ వ్యవహారాలు చేసుకుంటూ ఆయన కాలం గడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఒక స్పష్టమైన అవగాహన కూడా లేకోకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా9 న్యూస్, అనంతపురం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మావిగన్కి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మావిగన్తోనే వెళ్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇటు కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేస్తుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్లోనూ గెజిట్ కూడా కంప్లీట్ అయిన రైట్, ఇవి ఇప్పటి వరకున్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.